కాంగ్రెస్ మంత్రివర్గంలో నూతన మంత్రికి అవమానం జరిగిందా? ఆ మంత్రులకు తెలియకుండా నూతన మంత్రి జిల్లాకు వచ్చారా? అధికారులతో సమీక్షా సమావేశం ఉందని అఫీషియల్గా సమాచారం ఇచ్చినా ఆ సమావేశానికి ఆయన హాజరు కాకపోవటం వెనుక ఎవరున్నారు? కుయి కుయిమంటూ కాన్వాయ్తో హైదరాబాద్ నుండి ఆఘమేఘాల మీద ఖమ్మం వచ్చి సమీక్ష చేయకుండానే వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఆ వెంటనే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వం నియమించింది. దీంతో జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం కోసం ఆయన ఖమ్మం వచ్చారు. అప్పటికే ఆయన షెడ్యూల్ను పౌర సంబంధాల శాఖ కూడా అఫీషియల్గా ఖరారు చేస్తూ సమయం కూడా కేటాయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలి. ఇందుకు ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి పెద్ద కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఖమ్మం వచ్చారు. ముందుగా డిప్యూటీ సీఎం భట్టిని కలిసి తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. అయితే సమీక్షకు సిద్ధమవుతుండగా సడన్ గా వాకిటి శ్రీహరి ఖమ్మం నుంచి వెళ్లిపోయారు. ఎంత ఫాస్ట్ గా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారో అంతే ఫాస్ట్ గా ఖమ్మం నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ అనుదీప్ మర్యాదపూర్వకంగా మంత్రిని కలవకపోవడంతోని మంత్రి అలిగి వెళ్లిపోయారని మొదటగా ప్రచారం జరిగింది. అనంతరం కాసేపటికి మంత్రి శ్రీహరిని కలెక్టర్ కలిసి బొకే అందించిన ఫోటోలు బయటకు రావడంతో అసలు ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ పిలవకపోవడంతో మంత్రి వెళ్ళిపోలేదట. దానికి మరో కారణం ఉందన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని మీడియా సంస్థలైతే కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడంతో మంత్రి అలిగి వెళ్ళిపోయారని బ్రేకింగ్లు కూడా ఇచ్చాయి. అంటే లోపల ఏం జరిగిందో తెలియక అంతా అధికారులపై నెపం నెట్టారు. కానీ సమీక్షా సమావేశానికి మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ఇన్ఛార్జ్ మంత్రి సమీక్షకు హాజరు కావడం సబబు కాదని డిప్యూటీ సీఎం భట్టి కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీహరికి చెప్పారట. దీంతో ఖమ్మం వరకు వచ్చిన మంత్రి అర్ధాంతరంగా హైదరాబాద్ వచ్చేసినట్టు సమాచారం. అయితే మంత్రి అలా వెళితే తమకు చెడ్డ పేరు వస్తుందని భావించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తెలివిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవి రావడానికి కృషి చేసిన డిప్యూటీ సీఎం భట్టిని కలవడానికి ఖమ్మం వచ్చి కృతజ్ఞతలు చెప్పినట్టు మంత్రి శ్రీహరితో చెప్పించే ప్రయత్నం చేశారట. అలా చెప్పిన మంత్రి అక్కడి నుంచి అటే హైదరాబాద్ వెళ్ళిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్లో చోటు దక్కింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనకు ఖమ్మం ఇన్ఛార్జ్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అప్పటి వరకు ఖమ్మం ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే గతంలోనే ఖమ్మం ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా నేతలతో ఒక్కసారి మాత్రమే సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన సమీక్ష జరపకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఇదే జిల్లా నుంచి 3 మంత్రులు కీలకంగా ఉండడం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్దగా సమీక్షపై ఆసక్తి చూపలేదని అంటున్నారు. మొత్తం మీద జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో తొలిసారి అడుగుపెట్టిన వాకిటి శ్రీహరికి అర్ధాంతరంగా ఖమ్మం నుంచి పంపించి వేయడంతో అంతా అవాక్కయ్యారు. బీసీ మంత్రిని ఈ తరహాలో అవమానించడం కరెక్ట్ కాదని పలువురు బీసీ సంఘాల నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై మంత్రిని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తే అందుబాటులోకి రాలేదు. ఏది ఏమైనా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లాకు వచ్చిన శ్రీహరికి ఈ తీరుగా స్వాగతం ఉంటుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కనుక
కాంగ్రెస్ రాజకీయాలు ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.